వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ నుంచి చూద్దాం. మైలవరం పరిధిలో ఆక్రమణకు అడ్డు లేకుండా పోయింది. మైలవరం ప్రధాన రోడ్డుపై వ్యాపారస్తులు ఇష్టానుసారంగా అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో వచ్చి వెళ్లే వాహనాలకు ఇబ్బందికరంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ రోడ్డులో అనేకసార్లు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అధికారులు స్పందించి ప్రాణాపాయ పరిస్థితులు నెలకొనకుండా చర్యలు తీసుకోవాలని, బోర్డులు తొలగించాలని వాహనదారులు కోరారు. టీడీపీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా చిత్తూరు జిల్లా చిట్వేల్ మండలంలోని గ్రామ కమిటీలను నియమించేందుకు ప్రతి గ్రామంలో సమావేశాలు నిర్వహించబడ్డాయి. అర్హుల జాబితాను టీడీపీ అధిష్టానానికి పంపించారు. ఈ ప్రక్రియకు పరిశీలకులుగా నెల్లూరు జిల్లా నుంచి రాష్ట్ర కార్యదర్శి దొడ్డపనేని రాజా నాయుడు, కొవ్వూరుకు చెందిన చైతన్య నియమించబడ్డారు. నరసనపేట వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ అధ్యక్షురాలిగా పాగోటి ఉమామహేశ్వరి పదవి ప్రమాణ స్వీకారం చేశారు. గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీటితో పాటు కమిటీ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీని విజయ పదంలో నడిపించే దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిబ్బంది, పలువురు నాయకులు పాల్గొన్నారు. నందిగామ మండలం మాగలులో పట్టపగలే దొంగలు హల్చల్ చేశారు. గ్రామానికి చెందిన రాము ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాలోని సుమారు 120 గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లారు. యజమాని మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చి చోరీ జరిగినట్లుగా గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నందిగామ పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీం ఆధారంగా విచారణ చేపట్టారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్వగ్రామం రామవరంలో క్యాసినో నడుస్తుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి ఆరోపించారు. అనపర్తిలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే నల్లమిల్లి సోదరుడి సొంత స్థలంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే ప్రోత్సాహంతో అనుచరులు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేయడంతో విషయం బయటకొచ్చిందని తెలిపారు. శ్రీశైలం బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి దేవస్థానంకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాయలసీమలో ప్రత్యేక స్థానం, చారిత్రాత్మక విశిష్టత గలగా ప్రదేశంగా ఉంటున్న కోవెలకుంటలో రైలు బండి ఆగేందుకు కృషి చేసిన నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే జోనల్ వినియోగదారుల కన్సల్టెంట్ మెంబర్ వెంకట రంగయ్య అన్నారు. కోవెలకుంట్ల రైల్వే స్టేషన్ను వెంకట రంగయ్య సందర్శించి గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ రైలు ఆగడంతో రైలుకు స్వాగతం పలికారు. యోగా సాధన అనే ప్రక్రియ జీవితంలో ప్రతి ఒక్కరికి భాగం కావాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి యోగా పోటీలను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుండి యోగాను ఒక అలవాటుగా చేసుకున్నట్లయితే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు రోగాలకు దూరంగా ఉండటం జరుగుతుందన్నారు. యోగా పోటీలు విజయవంతంగా కొనసాగాలన్నారు. పలువురు యోగా శిక్షకులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గోగలమూడిలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి సందర్శించారు. పాఠశాలలోని బాలికలను భోజన సదుపాయాలు, సౌకర్యాలను అడిగి తెలుసుకుని పిల్లలతో పాటు అక్కడే భోజనం చేశారు. వంటగది, స్టోర్ రూమ్లోని బియ్యం క్వాలిటీ, విలువలను చెక్ చేయడం జరిగింది. శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద ఉధృతి తగ్గుతోంది. ప్రస్తుతం 6 రేడియల్ క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి సిబ్బంది నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయానికి ఇన్ఫ్లో 1,03,728 క్యూసెక్కులు కాగా అవుట్లో 2,25,759 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. వరద ఉధృతి మరింత తగ్గితే కొన్ని గేట్లను మూసివేసి నీటి విడుదలను తగ్గించనున్నారు.